వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటిది విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే. మొన్ననే చెప్పిండు ఆమె ఎవరు, మమతమ్మ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడనో, అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగుతురు దుంకుతురు, మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది. మీకు 40 సీట్లన్నీ వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు. అంటే 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా? అసలు మీ ఇండియా కూటమి రోజు ఇసుకపోతుంది, పేకమేడలాగా కూలిపోయింది. ఆయన నితీష్ వెళ్ళిపోయిండు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది. అసలు ఎవరైనా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా? మరి యాడికెళ్ళి అధికారంలోకి వస్తారు మీరు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండగా ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు. ఏమని? అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు, ఇక ఈ 6 గ్యారెంటీలు మాకు చేత కాదు అని చేతులు లేపనీకు కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు మా అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు. కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఇవాళ మార్పు అన్నారు. ఏమైనా మార్పు వచ్చినా? అదే 2 నెలల్లో వచ్చింది, కొద్దిగంత మార్పు వచ్చింది. 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిండ్రు. 6 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు. ఇలా ఇప్పటికి 12 మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది. మార్పు వచ్చింది. మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల పన్ను అయితే రోజుకు వ్యవసాయానికి 8 గంటల కరెంటు తీసేస్తుండ్రు. పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు, అర్ధగంట గంట కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అంటారు పబ్లిక్. ఒక స్కూల్లో అమ్మాయి అన్నదట మొన్న ఒకరోజు, స్కూల్ అవుతా ఉంటే 9వ తరగతి అమ్మాయి, ఆయన టీచర్ పాఠం చెప్తుందట, కరెంటు పోయిందట. ఆ అమ్మాయి ధన్మన్ అన్నదట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటుందట. 9వ తరగతి అమ్మాయి లాస్ట్కు. ఇవాళ కరెంటు కోతలు, ఇవాళ మార్పు వచ్చింది, కరెంటు కోతల్లో మార్పు వచ్చింది. అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ గారు కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి లేదు. అసలు ఎప్పుడన్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదా 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్లా? అంటే మీరు రైతు బంధు విషయంలో ఇవాళ మార్పు తీసుకొచ్చినారు. అదేవిధంగా ఈరోజు కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఇవాళ ముఖ్యంగా మన హైదరాబాద్కు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఇవాళ కూడా మళ్ళీ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఆయన. ఏంది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు
ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు, లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం. అన్ని చిల్లర మాటలు, పసలేని మాటలు. ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు.